బయట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి అట్లా ఒక రౌండ్ వేసిద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు జైంట్యూ దగ్గర ఉన్నాము. ఈసారి చాలా బాగా డెకరేట్ చేశాను. అది ఎప్పుడు అట్లా ఉంటుందండి, కానీ ఈసారి కాస్త బెటర్ అనిపించింది కదా. జైంట్యూ దగ్గర రైతు బజార్ 2024 హెల్తీ న్యూ ఇయర్ అంట. సో లులు మాల్కి దగ్గరలో వస్తున్నాం ఇప్పుడు. సో లులు మాల్ డెకరేషన్ కిందికి వెళ్ళినాల్సిందా? కింద మొత్తం లైట్స్. గైస్ ఇప్పుడు హైదరాబాద్కి తలమానికమైన ఒక ప్లేస్కి వచ్చేసాం. అదే హైటెక్ సిటీ. ఇక్కడ మొత్తం అంతా సాఫ్ట్వేర్ ఒక మాయా ప్రపంచం అనమాట. చూడండి అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం వెళ్ళే ప్లేస్ వరకు ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ లైటింగ్ హంగామా ఉంటుంది. ఆ పేరు చూడు, అలా దక్షిణాపురంలో, అలా వైకుంఠపురంలో లాగా బిసి అంట. బిసి కసా బిసి. స్టార్ బక్స్ అని దాని పేరు ఎందుకు వచ్చిందో చెప్తానా? ఆ బక్స్, ఆ కాఫీకి ఉండే బక్స్ని విని మనకి చుక్కలు అనిపిస్తాయి. చుక్కలు అంటే స్టార్ అర్థమవుతుందా? అందుకనే దాన్ని స్టార్ బక్స్ అని. ఇక్కడ చూడు ఎంత బాగుంది అది. పక్కా లోకల్ లైట్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని లైట్లు తీస్తారు కానీ బయట మాత్రం హోటల్స్ రెస్టారెంట్స్ మాత్రం ఫుల్ లైటింగ్. ఇక్కడ చూడు కంచి అంట. కంచి కెఫే. కంచిలో భోజనం నాకు బాగా అవును డాడీ. ఈ బిల్డింగ్ లో ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి చూడు. అవును నాన్న, అలా వైకుంఠపురంలో తీసినది ఇదే. అలా వైకుంఠపురం. సో మనమైతే ఇప్పుడు ఇనార్బిట్ మాల్ అయితే ఉన్నాం. So we are at Inorbit Mall parking area. Let's go. గైస్ ఇనార్బిట్ మాల్ పార్కింగ్ ఏరియాలో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కార్ పార్క్ చేసి B35 పిల్లర్ నెంబర్ అనమాట. ఎందుకంటే నాకు గుర్తుండదు, అట్లీస్ట్ ఈ వీడియోలో చూసే తర్వాత మనం చూసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్దాం. ఓపెన్ ఉందా? వీఆర్ గోయింగ్ బై స్టేర్స్. ఎలివేటర్స్ అసలు ఏం ఖాళీ లేవు. అవునే, ఇక్కడ చూడండి మనం ఎక్కే మెట్లకు బట్టి క్యాలరీస్. ఇవి కూడా బాగుంటాయి. ఇవి మిక్స్డ్ అంటే అన్ని ఏవేవి అడిగితే అది ఇస్తారా? ఓకే, ఇది తీసుకోండి. ఇది తీసుకో అమ్మా. బాగుంటాయి. ఓకే, వాటి ఏం నచ్చితే ఒక్క నిమిషం. full decoration, lights.
న్యూ ఇయర్ హంగామా మొత్తం ఇక్కడ. Like and subscribe. ఎంత గోల్డా? ఇవి కాస్ట్లీ ఉంటాయి కదా బాగా. ఇవి చెప్పాలి కదా, శారీకి మ్యాచ్ లైటింగ్ డెకరేషన్ మొత్తం సూపర్ అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. ప్రిన్సీ నాకు చాక్లెట్ ఇవా? అక్కడ ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం. కుకీస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా చాలా బాగుంది ఇక్కడ. వెనక డెకరేషన్ చూడండి. ఇక్కడ ఇంకా బాగుంది నాని. మొత్తం ఫొటోస్ ఫొటోస్ ఫొటోస్, ఎక్కడ చూడ లైటింగ్ ఫొటోస్ చాలా చాలా బాగుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ చూడు అక్కడ. క్రిస్మస్ డే డాడీ. గైస్ ఇక్కడంతా ఫుడ్ సెక్షన్. సో ఇది వచ్చేసి దీనికన్నా ఇంకొక ఫ్లోర్ పైన ఉంది. అక్కడ వచ్చేసి మూవీస్ ఉంటాయి అన్నట్టు, మొత్తం థియేటర్స్ ఉంటాయి, స్క్రీన్స్. రష్ అయితే అసలు ఫుల్గా ఉంది, ఫుల్ రష్. ఏం చూడది మ్యాడ్ అబౌట్ చైనా. McDonald's. Paradise. Fun City. కన్ను కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ అన్నీనా? ఇది రాదు. మనం ఇందులో నుంచి కాయిన్ యాడ్ చేస్తే అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి యాడ్ అవుతే ఇక్కడ నుంచి కాయిన్ పడినాం. ఎన్ని పడితే అన్ని మనకా? అన్ని పడితే అవన్నీ మనకి. ఇది ఆల్రెడీ స్టార్ట్ గేమ్. చూడు చిన్న చిన్న రింగ్ టాస్ గేమ్. ఏంటి అవి? ఇది లాస్ట్ ఫ్లోర్లో గేమ్ జోన్. ఇది ఇక్కడికి వస్తే పిల్లలు కంపల్సరీగా ఆడాలంటారు. కాకపోతే దీనికి కార్డు ఉండాలి. కార్డు అయితే నేను తీసుకురాలేదు ప్రస్తుతానికి. పిల్లలకి హెవెన్ ఇది. పిల్లల్ని తీసుకొచ్చామంటే కంపల్సరీగా ఇక్కడ ఆడాల్సిందే.
చిన్న రింగ్స్ ఉన్నాయి. ఎదురా మళ్ళీ చిన్నప్పుడు జాతరలో ఇటువంటి రింగ్స్ అయితే సోప్స్ 10 రూపీస్ కాయిన్స్ ఇట్లాంటివన్నీ ఉండేవి అనమాట. అక్కడ వేస్తే ఇక్కడేమో బాటిల్స్ పెట్టి ఏమంటున్నారు. సో ఇట్లా బాటిల్ మీద వేస్తే ఏదో ఒకటి మనకు ప్రైజ్ వస్తుంది. ఏరా అది నిజంగా ఆడుతుందా? దాడికి వెళ్దాం రా, ఆకలిస్తుందిరా. ఇట్లా తిప్పితే అది కూడా తిరుగుతుందా? ఓహో అట్లా కొట్టాలనా? సో నౌ వీఆర్ లీవింగ్. అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ ఆకలిస్తుంది, ఏదో ఒకటి తినాలి. D35 ఇనార్బిట్ మాల్ నుంచి అమీర్పేట్కి వెళ్ళే దారిలో ఉన్నాము. మాకైతే ఫుల్ ఆకలిస్తుంది, అన్ని క్లోజ్. Like and subscribe. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఓన్లీ దోశ ఉంది అంతే. సో ముగ్గురు 3 దోశ తీసుకున్నాం. నాన్న వాటర్ బాటిల్ తీసుకో. అది ఇంకొకటి రావాలి. బయటకు వస్తున్నామా నాని? పర్లేదులే. సో ఇప్పుడే ఇక్కడ దోశ తిన్నాము, బాగుంది. బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడే కానీ ఫుడ్ దొరకట్లేదు. రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ పబ్బులు, తర్వాత బార్స్ ఇవే ఉన్నాయి, వైన్ షాప్స్. ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా ఈ చెకింగ్ అయితే ఎవరు తప్పించుకోలేరు, డ్రంక్ అండ్ డ్రైవ్. సో ప్రతి 100-200 మీటర్స్కి చెక్ పోస్టులు పెట్టున్నారు. ఇంకోటి ఏంటంటే 11:30కి అంతా మొత్తం అంతా క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు 11:30 అయింది. ఇంకా 12 నుంచి 1 ఈ మధ్యలో ఇంకా ఎక్కువ పోలీస్ చెకింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లోపు మనం ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ ట్రాఫిక్ జామ్కి కారణం ఏమనుకుంటున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.